గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 5th క్లాస్లో ఎక్సర్సైజ్ 2.3 చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సబ్ట్రాక్ట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. 608317 608317 నెక్స్ట్ 229432 క్వశ్చన్లో సబ్ట్రాక్ట్ చేయమని ఇచ్చాడండి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూడండి. 5 - 1 5 - 1 అంటే 4 అవుతుంది. 7 - 2 5. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉందండి. 3 అనేది బిగ్ నెంబర్, 1 అనేది స్మాల్ నెంబర్. నెక్స్ట్ బారోయింగ్ తీసుకోండి. బారోయింగ్ తీసుకుంటే ఏమవుతుంది, 3 కాస్త 2 అయిపోతుంది, 1 ఏమో 11 అవుతుంది. ఇక్కడ చూడండి 11 - 3 11 - 3 అంటే 7 + 1 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉందండి. 2 అనేది స్మాల్, 4 అనేది బిగ్. నెక్స్ట్ బారోయింగ్ తీసుకోండి. బారోయింగ్ తీసుకుంటే ఇక్కడ 7 అవుతుంది, ఇది 12 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4కి 6 యాడ్ చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. 6 + 2 8. నేను సబ్ట్రాక్షన్స్లో చెప్పాను టిప్, ఒకసారి కావాలంటే అది చూసుకోండి మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది. నెక్స్ట్ ఇక్కడ 7 ఉందండి, ఇక్కడ 9 ఉంది. 9 అనేది బిగ్, 7 అనేది స్మాల్. సో బారోయింగ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ 0 ఉంది, 0 అనేది బారోయింగ్ రాదు. నెక్స్ట్ ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి, ఇది 5 అవుతుంది, ఇది 10 అవుతుంది. మళ్ళీ 10 కాస్త బారోయింగ్ తీసుకుంటే 9 అవుతుంది, ఇది 17 అవుతుంది. 17 అంటే 10 అవ్వాలంటే ఎంత తీసుకోవాలి, 1 + 7 8 అవుతుంది. 9 - 2 7, 5 - 2 3 అండి. నెక్స్ట్ చూడండి 37,88,854 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి చెప్పండి. 42 78 56 73 సబ్ట్రాక్షన్ అనేది 68 93 215 ని సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నారండి. వన్స్ చూడండి సబ్ట్రాక్షన్. 5 గ్రేటర్ దాన్ నెంబర్ అండి, 3 అనేది స్మాల్ నెంబర్, సబ్ట్రాక్షన్ అవ్వదు. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను, బారోయింగ్ తీసుకుంటున్నాను. 7 ఏమవుతుంది, 6 అవుతుంది. 3 ఏమవుతుంది, 13 అవుతుంది. ఇంకొక 5కి 5 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ ఒక 5 ఉంటుంది +3, 5 + 3 అంటే 8 అవుతుందండి. నెక్స్ట్ 6 - 1 6 - 1 5, 6 - 2 4, 5 - 3 2. ఇక్కడ 8 ఉందండి స్మాల్ నెంబర్, 9 ఉన్నది బిగ్ నెంబరు, సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవ్వదు. నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 6 అవుతుంది, ఇది 18 అవుతుంది. 9 + 9 18 అవుతుంది కదా. సో 9 వస్తుంది. 18లో నుంచి 9 పోతే 9 వచ్చేస్తుంది. నెక్స్ట్ 6 ఉంది స్మాల్ నెంబరు, 8 ఉన్నది బిగ్ నెంబరు, సబ్ట్రాక్షన్ రాదు. బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 1 అవుతుంది, ఇది 16 అవుతుంది. 8 × 2 = 16, 88 కాబట్టి 8 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ముందు 1 ఉంది, 6 ఉంది. 6 అనేది బిగ్ నెంబర్, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది, 3 అవుతుంది, ఇది 11 అవుతుంది. 6కి 4 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ +1 ఉంది, 4 + 1 అంటే 5 వస్తుందండి. నెక్స్ట్ ఇది 3 అవుతుంది. నేను సబ్ట్రాక్షన్స్లో టిప్ చెప్పాను, ఇక్కడ 10 వచ్చేలాగా చూసుకోవాలి అని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో 10 తర్వాత ఇంకా ఎక్స్ట్రా నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకున్న దానికి దీన్ని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుందని చెప్పాను. సబ్ట్రాక్షన్స్ వేదిక్ మ్యాథ్స్ టిప్స్లో ఒకసారి చూసుకోండి, చూసుకుంటే నేను ఎలా చేశానో మీకు క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. 78432730 నెక్స్ట్ -2947001008 అండి. సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నారు. 5 - 8 అనేది పాసిబుల్ అవ్వదు. బారోయింగ్ తీసుకోవడానికి ఇక్కడ 0 ఉందండి, ఇక్కడ నుండి బారో తీసుకోండి. బారోయింగ్ తీసుకుంటే 3 ఏమవుతుంది, 2 అవుతుంది. ఇదేమవుతుంది, 10 అవుతుంది. ఈ 10 నుంచి ఇక్కడికి బారోయింగ్ తీసుకుంటే ఇది 9 అవుతుందండి. నెక్స్ట్ ఇది 15 అవుతుంది. ఇక్కడ చూడండి 8 + 2 అని అంటే ఇక్కడ +2 చేస్తే 10 వస్తుంది. ఈ 2 + 5 7 వస్తుంది. నెక్స్ట్ 9 ఉంది, 9 - 0 అంటే 9 అవుతుందండి. 2 - 1 1, 7 - 0 7, 2 - 0 2,
3 - 7 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 3 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఇక్కడ చూడండి 10 రావాలంటే ఏం యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్న 3 + 3 ఏమవుతుంది 6. నెక్స్ట్ 3 - 4 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది ఏమవుతుంది 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 13 వస్తుంది. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 10 అవుతుందండి, +6 చేస్తే 10 అవుతుంది. 6 + 3 9 వస్తుంది. నెక్స్ట్ 7 - 9 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 6 అవుతుంది. ఇదేమవుతుంది 17 అవుతుంది. 17 ఇక్కడ +1 యాడ్ చేసామనుకోండి 10 అవుతుంది. 1 ఈ +7 8 వస్తుంది. నెక్స్ట్ 6 - 2 అంటే ఏమవుతుంది చూడండి 4. ఆన్సర్ వచ్చేసి 48,96,27,197 అవుతుందండి. లాస్ట్ క్వశ్చన్ చూడండి. 8501032225 -97010185 అండి. సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందో చూడండి. 5 - 5 0, 5 - 5 0, 2 ఉంది 8 ఉందండి. సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 1 అవుతుంది. ఇదేమవుతుంది 12 అవుతుంది. ఇక్కడ 10 రావాలంటే ఎంత యాడ్ చేయాలి చూడండి, 2 యాడ్ చేస్తే వస్తుంది. ఈ 2 + 2 4 అవుతుంది. నెక్స్ట్ 1 - 1 0, 3 - 0 3, 0 - 1 పాసిబుల్ అవ్వదండి, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 0 అవుతుంది. ఇదేమవుతుంది 10 అవుతుంది. 10 - 1 అంటే ఏమవుతుంది చూడండి 9, 0 - 0 0, 0తో 7 అనేది బారోయింగ్ రాదండి, సబ్ట్రాక్షన్ రాదండి, బారోయింగ్ తీసుకుంటాం. బారోయింగ్ తీసుకుంటే ఏమవుతుంది 4 4 10, 10 - 7 ఎంత యాడ్ చేస్తే వచ్చేస్తుంది 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 + 3 అంటే 3నే వస్తుంది. నెక్స్ట్ 4 ఉందండి, ఇక్కడ 9 ఉంది, బారోయింగ్ తీసుకోండి. బారోయింగ్ తీసుకుంటే ఏమవుతుంది 7 అవుతుంది. ఇది 14 అవుతుంది. ఇక్కడ +1 యాడ్ చేసినాం అనుకోండి 10 అవుతుంది. ఈ 1 + 4 5 7. ఆన్సర్ చూడండి 75,30,93,040 వస్తుందండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. టు సాల్వ్ ద ఫాలోయింగ్ అండ్ చెక్ యువర్ ఆన్సర్ అని ఇచ్చాడండి. సాల్వ్ చేయమంటున్నాడు. 328,175 - 289,305 అండి. సాల్వ్ చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. జస్ట్ నేను ఆన్సర్స్ ఆల్రెడీ వేరే బాబు రాశాడు, అందులోనే ఉంది. ఇక్కడ చూడండి 328,175 - 289,035 అండి. వన్స్ క్వశ్చన్ చూడండి. 328,28,175 - 289,305 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది చూడండి. 5 - 5 0, 7 - 0 7, ఇక్కడ 1 ఉంది 3 ఉందండి. 3 అనేది గ్రేటర్ దెన్ నెంబర్, 1 అనేది స్మాల్ నెంబర్, పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 7 అవుతుంది. ఇదేమవుతుంది 11 అవుతుంది. మనకి 3కి 7 యాడ్ చేసినాం అనుకోండి 10 అవుతుంది. ఇక్కడ 7, ఇది +1 8 అవుతుంది. నెక్స్ట్ 7 అనేది 9 స్మాల్ నెంబరు, 9 అనేది బిగ్ నెంబరు, సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 1 అయిపోతుంది. ఇది 17 అవుతుంది. ఇక్కడ చూడండి 10 అవ్వడానికి +1 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది 1 + 7 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది 8 ఉంది, సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 2 అవుతుంది. 11 అవుతుంది. ఇక్కడ 8కి +2 చేసామనుకోండి 10 అవుతుంది. ఇది 2, ఇది +1 3 అవుతుంది. 2 - 2 అని అంటే 0 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 38,870. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 42,87,603 - 29,65,711 ఇచ్చాడు. రెండింటిని సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నాడు. బిట్ చూడండి. 42,87,603 29,65,711. నేను ఏం చేస్తున్నాను సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. సబ్ట్రాక్షన్ చూడండి. 3 - 1 2, 0 - 1 పాసిబుల్ అవ్వదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 5 అవుతుంది. ఇది 10 అవుతుంది. 10 - 1 అంటే 9 వస్తుందండి. నెక్స్ట్ 5 - 7 పాసిబుల్ అవ్వదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 6 అవుతుంది. ఇది 15 అవుతుంది. ఇటువంటి 7కి +3 చేసినాం అనుకోండి 10 అవుతుంది. 3 + 5
8. నెక్స్ట్ 6 మైనస్ 5 1, 8 మైనస్ 6 2. ఇక్కడ 2 మైనస్ 9 పాసిబుల్ అవ్వదండి, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 3 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఇక్కడ ఒక 1 యాడ్ చేసినాం అనుకోండి, 9 ప్లస్ 1 10 అవుతుంది. ఇక్కడ ఉన్న 1 ప్లస్ 2 3 అవుతుంది. 3 మైనస్ 2 అని అంటే 1 వస్తుంది. నెక్స్ట్ సి బిట్ చూడండి, 9843,275 మైనస్ 3967,908ని సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి, 9843,275 మైనస్ 3967,908. 5 మైనస్ 8 సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదండి, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 6 అవుతుంది, ఇదేమవుతుంది 15 అవుతుంది. ఇక్కడ ప్లస్ 2 చేసామనుకోండి 10 అవుతుంది. ఈ 2 ప్లస్ 5 2 ప్లస్ 5 అంటే 7 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, 6 ఉంది మైనస్ 0, 6 మైనస్ 0 అంటే 6 అవుతుందండి. ఇక్కడ 2 ఉంది 9 ఉంది, సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 2 అవుతుంది, ఇది 12 అవుతుంది. 9కి ప్లస్ 1 చేస్తే 10 అవుతుంది. ఈ 1 ప్లస్ 2 3. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది 7 ఉందండి, పాసిబుల్ కాదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 3 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఈ 7కి ప్లస్ 3 చేస్తే 10 అవుతుంది. 3 ప్లస్ 2 5. నెక్స్ట్ 3 మైనస్ 6 పాసిబుల్ అవ్వదండి, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 7 అవుతుంది. నెక్స్ట్ ఇది 13 అవుతుంది. 6కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది చెప్పండి, 4 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఈ 4 ప్లస్ 3 4 ప్లస్ 3 అంటే 7 అవుతుంది. నెక్స్ట్ 7 మైనస్ 9 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 8 అవుతుంది, ఇది 17 అవుతుంది. 9కి 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది. 1 7 అంటే ఏమవుతుంది 8. ఇంకేమవుతుంది 8 మైనస్ 3 8 మైనస్ 3 అంటే 5 అవుతుందండి. నెక్స్ట్ సెకండ్ బిట్లో లాస్ట్ వన్ అండి, 42 87 632 మైనస్ 1375 183 అండి. 42 87 632 మైనస్ 1375 183 అండి. ఇక్కడ చూడండి 2 మైనస్ 3 పాసిబుల్ అవ్వదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 2 అవుతుంది, ఇది 12 అవుతుందండి. ఇక్కడ చూడండి 10 రావాలని అంటే ప్లస్ 7 చేస్తే 10 అవుతుంది. 7 ప్లస్ 3 10 అవుతుంది. ఇది 7 ప్లస్ 2 ఏమవుతుంది చూడండి 9. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది 8 ఉందండి, పాసిబుల్ అవ్వదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 5 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఇక్కడ 8కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది, 2 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ ఉన్న 2 ప్లస్ 2 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ 5 మైనస్ 1 5 మైనస్ 1 అంటే పాసిబుల్ అవుతుంది 4. 7 మైనస్ 5 2. 8 మైనస్ 7 1. 2 మైనస్ 3 పాసిబుల్ అవ్వదండి, బారోయింగ్ తీసుకోండి. ఇది 3 అవుతుంది, ఇది 12 అవుతుంది. నెక్స్ట్ 3కి 7 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 7 ఉంది ప్లస్ 2 ఉంది. 7 ప్లస్ 2 అని అంటే ఏమవుతుంది చూడండి 9. నెక్స్ట్ 3 మైనస్ 1 3 మైనస్ 1 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ అండి, సబ్ట్రాక్ట్ ద ఫాలోయింగ్ అండ్ చెక్ యువర్ ఆన్సర్ అని ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 28 47 392 ఫ్రమ్ 49 89 789. 49,89,789లో నుంచి 28,47,392ని సబ్ట్రాక్ట్ చేయమని అడుగుతున్నాడండి. ఫస్ట్ క్వశ్చన్ 49 89 789లో నుంచి 28 47 392ను సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నారు. చూడండి 9 మైనస్ 2 అంటే ఏమవుతుంది చూడండి 7. 8 మైనస్ 9 పాసిబుల్ అవ్వదు, నేను చేస్తున్నాను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 6 అవుతుంది, ఇదేమవుతుంది 18 అవుతుంది. 9 ప్లస్ 9 అంటే 8 కదా. నెక్స్ట్ 9 వస్తుందండి. 18లోంచి 9 సబ్ట్రాక్షన్ అయితే 9 వస్తుంది. నెక్స్ట్ 6 మైనస్ 3 అంటే ఏమవుతుంది 3. నెక్స్ట్ 9 మైనస్ 7 2. 8 మైనస్ 4 9 మైనస్ 8 1. 4 మైనస్ 2 2. 21,42,397 అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, 1763 477 ఫ్రమ్ 3829 187 అండి. ఇక్కడ చూడండి 38,29,187లో నుంచి
17,63,477ని సబ్ట్రాక్ట్ చేయమని అడుగుతున్నారండి. చూడండి 38, 29, 187, 17, 63, 477 సబ్ట్రాక్షన్ చేస్తున్నాను చూడండి. 7 మైనస్ 7 0, 8 మైనస్ 7 1, 1 మైనస్ 4 పాసిబుల్ అవ్వదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 8 అవుతుంది, ఇది 11 అవుతుంది. 4కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది చెప్పండి. 6 యాడ్ చేస్తే 10 అవుతుంది. 6 ప్లస్ 1, 6 ప్లస్ 1 అంటే 7 అవుతుంది. 8 మైనస్ 3 5. ఇక్కడ 2 మైనస్ 6 పాసిబుల్ అవ్వదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 7 అవుతుంది, ఇది 12 అవుతుంది. 6 ప్లస్ 6 అంటే 12 అవుతుంది కదా, 6 వచ్చేస్తుంది. 7 మైనస్ 7 0, 3 మైనస్ 1 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సి బిట్ అండి. 36, 24, 78, 921 ఫ్రమ్ 48, 18, 19, 109 అని ఇచ్చారండి. ఈ 48 crores 18,19,109లో నుంచి 36 crores 24,78,921ని సబ్ట్రాక్షన్ చేయమని అడుగుతున్నారండి. క్వశ్చన్ చూడండి, 48, 18, 19, 109 మైనస్ 36, 24, 78, 921. 9 మైనస్ 1, 9 మైనస్ 1 అంటే ఏమవుతుంది చూడండి 8. 0లో నుంచి 2 సబ్ట్రాక్ట్ అవ్వదండి, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 0 అయిపోతుంది, ఇది 10 అవుతుంది. 10 మైనస్ 2 అని అంటే 8 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 0 ఉంది, 0 అంటే ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకుంటున్నాను. 0 మైనస్ 9 పాసిబుల్ అవ్వదు, ఇదేమవుతుంది 8 అవుతుంది. ఇదేమవుతుంది 10 అవుతుంది. 10 మైనస్ 9 1 అవుతుంది. నెక్స్ట్ 8 మైనస్ 8 0. 1లో నుంచి 7 సబ్ట్రాక్ట్ అవ్వదు, ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 7, 11 అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ 7కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది, 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. 3 ఇక్కడ ప్లస్ 1 ఉంది 4. నెక్స్ట్ 7 మైనస్ 4 3. ఇక్కడ 1 మైనస్ 2 పాసిబుల్ అవ్వదండి, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 7 అవుతుంది, ఇది 11 అవుతుంది. 2కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది, 8 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ప్లస్ 1 ఉంది. 8 ప్లస్ 1 అంటే 9 అవుతుంది. నెక్స్ట్ 7 మైనస్ 6 1, 4 మైనస్ 3 1. ఆన్సర్ చూడండి, 11 crores 93,40,188 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి, 81 crores 32,85,633 ఫ్రమ్ 99 crores 28,77,932 అని ఇచ్చారండి. ఈ 99 lakhs సంథింగ్లో నుంచి ఈ 81 lakhs సంథింగ్ని సబ్ట్రాక్షన్ చేయాలండి. ఇక్కడ చూడండి 99, 28, 77, 932 సబ్ట్రాక్షన్ 81, 32, 85, 6, 33 అండి. 2లో నుంచి 3 అనేది సబ్ట్రాక్ట్ అవ్వదు, దానికోసం నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 2 అవుతుంది, ఇది 12 అవుతుందండి. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది, 7 యాడ్ చేస్తే 10 అవుతుంది. 7 ప్లస్ 2, 7 ప్లస్ 2 అంటే 9 అవుతుందండి. నెక్స్ట్ 2 మైనస్ 3 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇది 8 అవుతుంది, ఇది 12 అవుతుందండి. ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది, ప్లస్ 7 యాడ్ చేస్తే 10 అవుతుంది. 7 ప్లస్ 2 9. నెక్స్ట్ 8 మైనస్ 6 2, 7 మైనస్ 5 2, 7 మైనస్ 8 పాసిబుల్ అవ్వదండి, బారోయింగ్ తీసుకోండి. ఇది 7 అవుతుంది, ఇది 17 అవుతుంది. ఓకే, 8కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది 2. 2 ప్లస్ 7 9. 7 మైనస్ 2 5. ఇక్కడ 2 మైనస్ 3 చేయాలి, బారోయింగ్ తీసుకుంటున్నాను. 2 మైనస్ 3 పాసిబుల్ అవ్వదు కదా, ఇదేమవుతుంది 8 అవుతుంది, ఇదేమవుతుంది 12 అవుతుంది. 3కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది చెప్పండి, 7. 7 ప్లస్ 2 9 వస్తుంది. 8 మైనస్ 1, 8 మైనస్ 1 అని అంటే 7 అవుతుందండి. 9 మైనస్ 8 1 అవుతుంది. 17 crores 95,92,299 అండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి, ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 44,34,894 అని ఇచ్చారు. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 9,84,394 అని ఇచ్చాడు. ఫైండ్ అదర్ అని చెప్పేసి క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి,
సమ్ ఆఫ్ టూ నెంబర్స్. నేను ఒక నెంబర్ని ఎక్స్ అని తీసుకుంటున్నాను, ఇంకొక నెంబర్ని వై అని తీసుకుంటున్నాను, జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ని సమ్ చేస్తే ఆన్సర్ ఎంత అని ఇచ్చాడు? 44, 34, 8, 9, 4 అని ఇచ్చాడు. ఈ టూ నెంబర్స్లో ఒక నెంబర్ అనేది ఆల్రెడీ మనకి ఇచ్చాడండి. నేను సమ్ ఎక్స్ ఈక్వల్ టు అని తీసుకుంటున్నాను ఆ నెంబర్ని. ఎక్స్ ఈక్వల్ టు 9, 8, 4, 3, 9, 4. ఇక్కడ ఇచ్చిన నెంబర్ అండి 9, 8, 4, 3, 9, 4. ఎక్స్ అనే నెంబర్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? అనదర్ నెంబర్ అంటే వై నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్లో 9, 8, 4, 3, 9, 4 సబ్స్టిట్యూట్ చేశాను. ప్లస్ వై ప్లేస్లో వైనే సబ్స్టిట్యూట్ చేశాను. ఈక్వల్ టు 4, 4, 3, 4, 8, 9, 4 రాస్తున్నాను. నెక్స్ట్ చూడండి, మనకు కావాల్సింది వై కదా, ఈ వైని ఇక్కడే ఉంచేసుకోండి. వై ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 44, 34, 8, 9, 4. ఇక్కడ పాజిటివ్లో ఉందండి, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది, మైనస్ వస్తుంది. 9, 8, 4, 3, 9, 4 అవుతుంది. అంటే 44 lakhsలో నుంచి 9 lakhsని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఒకసారి చూడండి, 44, 34, 894లో నుంచి 394, 84, 9ని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 4 - 4 0, 9 - 9 0, 8 - 3 5, 4 - 4 0, 3 - 8 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 3 అవుతుంది, ఇది 13 అవుతుంది. 8కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది? 2 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇది 2 + 3 ఏమవుతుంది? 5. నెక్స్ట్ 3 - 9 పాసిబుల్ అవ్వదు, బారోయింగ్ తీసుకోండి, 13 అవుతుంది. 9కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది? 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇది 1 + 3 4 అవుతుంది, 3. మనకి అనదర్ నెంబర్ అనేది ఏమవుతుంది చూడండి, 34,50,500 అవుతుందండి.